గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, పుష్యమీ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర పుష్యమీ నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా గోదావరి మండలాంతర్గత పరమ పవిత్రమైన గంగలకుర్రు గ్రామస్థిత చెన్నమల్లిక చెన్నయ్య మల్లేశ్వర స్వామి అన్నపూర్ణ సమేత చెన్నమల్లేశ్వర సర్వమంగళ సమేత చెన్నమల్లేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత భీష్మ స్వామి వారు, రుక్మిణీ సత్యభావ సమేత వేణుగోపాల స్వామి మదనగోపాల స్వామి వారు సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ, నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారు పవిత్రం చేసిన, అలాగే శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు పవిత్రం చేసిన, శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు పవిత్రం చేసిన జయంతి సుబ్రహ్మణ్యం గారి గృహం, బాబు గారి గృహం. ఇంచేదంటే ఈ గృహంలో సంవత్సరానికి 3 మొన్న ఆశీర్వచనంలో చెప్పాను నేను. గోదావరి మండలాంతర్గత గోదావరి ఉభయ గోదావరి మండల వేద విద్వత్ ప్రవర్తక సభ గంగలపూర్లో జరుగుతుంది. జయంతి బాబు గారు ఆతిథ్యం ఇస్తున్నారు. అందరూ రామని పెట్టిపోయాను. నిన్న రోజు చాలా అద్భుతంగా ప్రారంభమయ్యాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఈ పరీక్షల్ని పూర్తి చేసుకుని 50 మందికి పరీక్ష పట్టాలు అన్నీ కూడా ఇస్తారు. కాబట్టి ఈ అమలాపురం, అంబాజీపేట, ఈ కొత్తపేట ప్రాంతాల్లో ఉన్న మన వేదాభిమానులు అందరూ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకి గంగలపూర్ వస్తే ఈ వైశాఖ మాసంలో వేద పురుషుల సందర్శన జరుగుతుంది. ఈ జయంతి బాబు గారు యొక్క ఆశయాలు ఏమిటంటే అనేక వేద సభలకి, అనేక సోమయాగాలకి, అనేక సత్రయాగాలకి కూడా ఆయన చెయ్యాలని చెప్పి ఆయన ఆశయాలన్నీ, ఆ ఆశయాలన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఆకాంక్షిస్తూ, ఇక్కడ ఆహితాగ్ని సామ్రాట్ మా మాతామహులు 2 చింతల వెంకటాచల యాజులు గారు సుమారు 80 సంవత్సరాల క్రితం, 85 సంవత్సరాల క్రితం ఇక్కడ పౌండరీకం చేస్తే గరిమెల్ల కామేశ్వరరావు గారి యొక్క ఆధ్వర్యంలో, గరిమెల్ల కామేశ్వరరావు గారే కదా, ఆ చిత్తావజ్జల వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా కుర్రాలు కాదు, ఒక 2 ఎడ్ల బళ్ళు ఆ విశ్రాకులు దూరం చేసిన విశ్రాకులు తీసుకుని ఓ 6 మైళ్ళ దూరంలో తోటలో పోయడానికి 2 ఎడ్ల బళ్ళు ఉండేవిట. అంటే అంత అన్న ప్రధానం జరిగింది 40 రోజులు. 2 వీధులు కూడా ఒకేసారి గంట కొడితే ఒకేసారి అమృతం వస్తూ ఉంటాం 12 గంటలకి. అక్కడ వాసధార పడుతుంట. ఆ రకంగా అప్పుడు గంగలపూర్లు దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తమైన తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య గణపతి గారు ఆయన అక్షరావధానం, నేత్రావధానం, స్వరావధానం తలకిందులుగా విలోమంగా చెప్పడం ఆయన వల్ల చాలా ఇదైంది. ఆయన అనవరణ వ్యవస్థలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఆశ్రమంగా. మరి ఇక్కడ అందరికీ కూడా శిరప్ప గణపతి గారు, శ్రీరాముడు స్వామి గణపతి గారు, ఆయన గంగలపూర్ గణపతి గారు వచ్చారా, అలా కేరళ పార్టీస్గా గంగలపూర్ని ఆయన పైకి తీసుకొచ్చారు కదా. అలా కృష్ణమూర్తి గణపతి గారు ఒకటి కాదు, ఈ ఊళ్ళో ఒకరి గురించి చెప్పడానికి మనం చెప్పడానికి సరిపోతే ఈ ఊరు యొక్క అదృష్టం అది. దాంట్లో విశేషం ఏంటంటే గరిమెల్ల కామేశ్వరరావు గారి దగ్గర హోమియోపతి వైద్యం చేసుకుని బాగా పునర్జన్మ ఎత్తిన వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. మరి ఆ గరిమెల్ల కామేశ్వరరావు గారు అంటే ఆయన ఒక అపార అశ్విని అవతారం ఉన్నాడు. అందరి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గంగలపూర్లు గ్రామం ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజికంగా కూడా ఆదర్శప్రాయమైన గ్రామంగా ఉండాలని
ఈ గంగలపుర్రు గ్రామానికి ఒకప్పుడు అసలు బస్సు లేదు, ఆటో లేదు, నడిచి వచ్చేవాళ్ళు. అటువంటిది ఆ గంగలపుర్రు అధిష్టానదాత మల్లేశ్వర స్వామి జయంతి బాబు గారు హోటల్లో ప్రవేశించి మొత్తం విజయవాడ అమలాపురం బైపాస్ బస్సులన్నీ కూడా గంగలపూర్లోంచి అంబాజీపేట వెళ్ళేట్టుగా మార్గం ఏర్పాటు చేశాడు. అది విశేషం. ఈ గంగలపూర్ బైపాస్లో నేషనల్ హైవేలోకి వచ్చేసింది. అందుచేత మల్లేశ్వర స్వామి మదనగోపాల స్వామి సదా కమల ఆకాశిస్తూ ముందర పుష్యమే నక్షత్రం, తర్వాత అథర్వ వేద సూక్తం. ఓం బృహస్పతి ప్రథమంజాయమానః తిష్యం నక్షత్రం శ్రేష్ఠో దేవానాం తనాసు విష్ణు త్రిశోర సర్వాభయన్నోస్తు తిష్యం పురస్కారమధ్యతోన బృహస్పతిర్న పరివాద పశ్చాత్ బాధేనాంద్రేషోహయన్మునతాం సువీర్యస్య పదయస్యామ బృహస్పతిర్వాకామేత బ్రహ్మవర్చసే స్యామతి సేతం బృహస్పతే దిశ్యాయ దైవానం చలం వై సజలమవతు తదో వై సబ్రహ్మవర్చస్య భవతు బ్రహ్మవర్చసే అహై భవతి ఏ తేన అవిజాయతే యోతేన దేవం వేద శ్రోత్రజోతి బృహస్పతే స్వాహా దిశ్యాయ స్వాహా బ్రహ్మవర్చసాయ స్వాహేతి అధిదేవతా ప్రచదేవతా వేద బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు ఓం శుక్రగ్రహం ఓం శుక్రంతే అన్యద్య విదంతే అన్యద్విషరూపే అహనేజ్ఞోరాసి విశ్వాహిమాయావస్వధావో భద్రాదే పూర్ణ్యరాజరస్తు ఇంద్రాణి వాసుదారి సుభద్రే భావశ్రవం భక్త్యస్యా పరంజగదావరదేవతే ఇంద్రమద్వయః వారితో మండితాచార్యాదే అభివస్వతస్య తవ ప్రణీతే తవ చోరజన్మన్నా విభాసింతి కవయస్సు యజ్ఞాః అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శుక్రగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. మొన్న చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను. మహామహోపాధ్యాయ రామాయణ తత్వజ్ఞ వేద భాష్య పండితులు ఆయన చిరావడి బ్రహ్మేమూర్తి చిరావడి శ్రీరామశర్మ గారు అనేక సార్లు ఈ గోదావరి మండల వేద విద్వత్ ప్రవర్ధక సభ 2 రాష్ట్రాల్లోకి కూడా అత్యుత్తమైన సభగా అవ్వాలన్న ఆకాంక్ష. అలాగే ఏలూరులో జరిగే సభ దేవకి మొట్టమొదటి జరుగుతుంది ఏలూరులో ఆనందపద్మనాభశాస్త్రి గారు ఏర్పాటు చేసింది. ఆ సభ కూడా 2 రాష్ట్రాల్లో అత్యుత్తమైన సభగా జరగాలని ఆకాంక్షిస్తూ ఉండేవారు. అని చేతను బ్రహ్మేభూత చిర్రావరి శ్రీరామశర్మ గారి యొక్క ఆశయాలు ఇక్కడ గోదావరి మండల వేద విద్వత్ ప్రవర్ధక సభ ఆయన పెట్టుకున్న కమిటీనే చెప్తారు. ఆయన ఈ సభ కోసం ఎంత తాపత్రయమైన వారు నాకంటే మీ అందరికీ తెలుసు. అధ్యాత్మం అందరికీ కూడా ఆయన ఆశయం చెప్తున్నాను. మీరందరూ కూడా ఆ రకంగా ప్రరోచన అవ్వాలని వేదపురుషులను ప్రార్థిస్తూ ఋగ్వేద సూక్తం. ఓం ఇయం వీరం మధుజాతా మధునాత్రాగనామసి మధురధే ప్రజారాశిసానో మధు వనస్పతి జిహ్వాయాగ్రే మధు మేనిక్వామూలే మధులాకం మమేదహద్రధారసో మమ చిత్తముపాయాసి మధు మన్మే నిక్రమాణం మధు మన్మే పరాయాణం వాచా వాచామి మధు మధ్వోయాసం మధు సందృశః మధోరస్మి మధోదరో మధుభాన్ మధుమత్తరః మానిత్యతత్వం మనఃశాఖాన్ మధుమదీమివ పరిత్వా పరిరత్నురేక్షుణాకామవిద్విషే యథా మాం కామిన్యసో యథా మన్నాపదాసః. ఓం శాంతి శాంతి శాంతిః. వాయో యజ్ఞయో రస తమస్వాముష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అధిదేవతా ప్రతిదేవతా సహిత పుష్యమే నక్షత్రాధిష్టాన దేవతారుత్రేణ అధిదేవతా ప్రతిదేవతా సహిత శుక్రగ్రహారుత్రేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుత్రేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుత్రేణ వేదపురుషానుత్రేణ వసంత మాధవ దివ్యానుత్రేణ విద్యారణ్య మహర్షి దివ్యానుత్రేణ
గోదావరి మండలాంతర్గత జంగల కుర్రు గ్రామస్థిత సర్వమంగళ సమేత మల్లేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ రుక్మిణే సత్యభామా సమేత వీణ మాదన గోపాల స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సుకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విద్యాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు తథాస్తు. దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు. విశ్వస్య కళ్యాణవస్తు సర్వే జనా సుఖినో భవంతు తథాస్తు. సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు తథాస్తు. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం తదివామం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం తదివామం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం తదివామం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. దేశంలో ప్రతి జిల్లా సభలో ఉన్నాయి కానీ మా గోదావరి మండల ఈ జిల్లా సభ విశేషం ఏమిటంటే ఆశ్వాంగ్మయంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలకి ఇక్కడ పరీక్ష ఉంటుంది. 4 వేదాలకి శుక్లయజుర్వేదానికి అలాగే వేద సాహిత్యానికి తర్క వేదాంత శాస్త్రాలకి స్వార్థానికి అపరానికి ఆగమానికి శ్రౌతానికి అన్నింటినీ కూడా పరీక్షించి పట్టాలిస్తూ ఉంటారు. కాబట్టి ఇది 80 సంవత్సరాల నాడు ఆ రోజు నేను బావల స్వామి గారు మన దొరగారు కామన్న దొరగారు ఇలాంటి మహానుభావులు మన ఊరి పౌండ్రీకయాజు గారు వీళ్ళందరూ కలిపి చేసిన సభ ఇంచుమించుగా ఇప్పుడు 80 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. అందరికీ సభకి సహకరించిన వారికి సహకరించబోయే వారికి అందరికీ కూడా సామూహిక ఆశీర్వచనం. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియ